నేనైతే మా మమ్మీని అయితే ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ అయితే అడిగాను. అంతే, ఫ్లఫీ ఆమ్లెట్ మా అమ్మని అడిగాను లేదా మా చెల్లికి ఎన్నికల్లో అయితే గుడ్లు అయితే తెచ్చేసింది. మీరే చూడొచ్చు, ఫ్లఫీ ఆమ్లెట్కి గుడ్లు అయితే తెచ్చేసింది. ఇంకా రండి మనం ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చేద్దాం. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. రండి, ఫ్లఫీ ఆమ్లెట్కి అయితే గుడ్లు తెచ్చేసాం. ఇంకా మనమైతే గుడ్డు అయితే పగలు కొట్టుకొని గుడ్డులో ఉన్న ఎల్లో డిష్ అంటే మనం సొనని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. వైట్ అంతా ఒక దాంట్లో, ఎల్లో అంతా ఒక దాంట్లో. రండి, ఇదిగోండి, ఎల్లో అంతా ఒక దాంట్లో, వైట్ అంతా ఒక దాంట్లో అయితే అన్ని గుడ్లు అయితే తీసుకోవాలి. మనం రెండో గుడ్డు కూడా అయితే తీసుకున్నాం. ఇదే మూడో గుడ్డు. అమ్మ అయితే పగల అయితే చూడొచ్చు మేము అయితే ఏ విధంగా అయితే పగల కొడుతుందో. ఎంత కష్టమో సొనని వేరు చేయడం అయితే చూడొచ్చు. మనం మూడో గుడ్డు సొన కూడా అయితే ఎల్లైతే కలిపేద్దాం రండి అని అంటాను. అయితే కలప ఆఫ్టర్ 7 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే నొడగ రావడం అయితే స్టార్ట్ అయింది. మిక్స్ చేసిన తర్వాత అయితే అలాగైతే అయిపోయింది అనమాట. మనం అయితే కలిపేసుకున్నాము, చేసుకున్నాం. ఫ్లఫీ ఆమ్లెట్కి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం. ఫ్లఫీ ఆమ్లెట్ బాగా రావాలని సిన్సియర్గా కలిపేస్తుంది. నాకు ఒక పాట గుర్తొస్తుంది. సరే 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 మంట పెట్టే ప్యాను అంట, పోసే నూనె అంట, వేసే ఫ్లఫీ ఆమ్లెట్ తినేద్దాం. ఆ పాట ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నూనె అయితే వేసేసుకుందాం. చూడండి, నూనె అయితే మనం వేసేసుకున్నాం. మన ప్యాన్లో నూనె అయితే మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇదైతే వేసుకొని దీని మీద ఉప్పు కారం అయితే వేసుకోవాలి. చూడండి, ఒక అట్టులా అయితే వేసుకోవాలి. మీరైతే చూడొచ్చు అట్టులాగా ఎలా రావాలి. దీనికి సరిపడా కారం అయితే వేసుకుందాం. కారం వేసుకున్నాక ఉప్పు వేసుకుందాం. చూస్తుంటే నాకైతే నోరైతే ఊరిపోతుంది. అయితే ఉడుకుతుంది బుడక్కమని. వేసుకున్నా వైట్ కలర్ క్రీమ్ని అయితే వేసేసుకుందాం. అది కూడా ఎగ్తో తయారు చేసింది. మీరైతే చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ఉండండి, తిరిగేసాక అయితే మళ్ళీ చూపిస్తాను. చెల్లికైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తినాలని ఆసక్తి. చూడొచ్చు ఎంత బాగా అయితే వచ్చిందో. నాకు ఇలాగే తినేయాలనిపించేస్తుంది. దీని మీద కూడా కొంచెం కారం వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు కూడా అయితే వేసేసుకున్నాం మనం, ఉప్పు కారం 2. బా, ఈ హోమ్ మేడ్ కారం స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా దీని మీద అయితే కూడా వేసేసుకున్నాం టేస్ట్ కోసం. ఫ్లఫీ ఆమ్లెట్ ఎంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అయితే వేసుకోవాలి. దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాం. ఇంకా ఫ్లఫీ ఆమ్లెట్ ఎప్పుడు తింటాం. ఫ్లఫీ ఆమ్లెట్. మనమైతే ఫ్లఫీ ఆమ్లెట్ని అయితే ఇలాగైతే తిరగైతే వేసుకున్నాం. బాగా కాలే వరకు అయితే ఉంచాలి, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూడా మనమైతే తిరగేసేసుకున్నాం. ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా దాన్ని పాటు ఎగ్ కర్రీ కూడా ఉంది. మనమైతే ఇంకా చూడొచ్చు ఫ్లఫీ ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఫ్లఫీ ఆమ్లెట్ అయితే దీని టేస్ట్ ఎలాగుంటుందో చూపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, ఫ్లఫీ ఆమ్లెట్ ఎలాగుందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వాళ్ళకి రాలేదు కానీ మీరేమనుకోకండి ఫ్రెండ్స్.